ఈనాటి దివ్యబలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జీవన్ కుమార్ శృతులను దేవుడు దీవించి, వారి యొక్క బిడను దేవుడు దీవించి, బంగారు భవిష్యత్తును ప్రసాదించి, మంచి ఆయురారోగ్యాలతో నింపమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జీవన్ కుమార్, శృతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏరువ ఫాతిమా మేరీ, రుత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డిలను దేవుడు రుత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డిల జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, అన్ని బంధకాల నుండి, అంధకార చీకటి శక్తుల నుండి విడుదల దయచేయమని, రుత్విక్ రోషన్ రెడ్డికి H1 వీసా మరియు మంచి ఉద్యోగాన్ని దయచేయమని, స్కాలర్షిప్ రావాలని, ఫాతిమా మేరీ తలంచిన తలంపులు నెరవేరాలని బాలయేసు పేరిట పూజ సమర్పించేవారు వై ఫాతిమా మేరీ, జోసెఫ్ రెడ్డి, రుత్విక్ రోషన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏరువ షౌరెడ్డి, విమలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను, దీర్ఘాయుషును దయచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, మరణించిన ఏరువ షౌరెడ్డి విమలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ అన్నమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. కొండవీటి అమర్ మోనా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చిన్నారి బిడ్డను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయు పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించబడాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దీవించి సేఫ్ డెలివరీని ప్రసాదింపచేయమని, మంచి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని టీం మెంబర్స్ అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేక్యాం ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎల్ సునీత మరి వారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పి దుర్గంబకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే దినమందు కూడా మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, యుఎస్ఏలో ఉన్న ఎల్ కిరణ్ కుమార్కి మంచి ఉద్యోగం దయచేయమని, ఎల్ సునీత, ఎల్ మనోజ్లను దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, వారు చేయుచున్న ప్రతి పనిలో తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పి పవన్ కుమార్ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను, మంచి చదువులను, జ్ఞాపక శక్తిని, మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని, పి లక్ష్మిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సాత్వికాను దేవుడు దీవించి మంచి చదువులు మంచి ఉద్యోగం ప్రసాదించమని, డెల్ఫీకి వీసా రావాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియు మరణించిన దుగ్గంపొడి శౌరెడ్డి, బాలరెడ్డి, కాథరినమ్మ, ఏరువ చిన్నమ్మ, సెలీనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు దుగ్గింపుడి మేరీ, సాత్విక, డెల్ఫీ మరియు వారి కుటుంబ సభ్యులు. స్తోత్ర గీతం నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం, నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. నిన్ను నేను నమ్మిన భూమిలో సంతోషం, నిరీక్షించి నిలచిన దివిలో అమరత్వం. నిరీక్షించి నిలచిన దివిలో అమరత్వం, నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. స్వరమును ఆలకించుచున్నాను, విమోచన గీతమును ఆలపించుచున్నాను. ఆత్మరూపి స్వరమును ఆలకించుచున్నాను, విమోచన గీతమును ఆలపించుచున్నాను. సన్నిధి కాంతిలో మోకరించుచున్నాను, నీ సన్నిధి కాంతిలో మోకరించుచున్నాను. నీ ఎడలకు సఖ్యతలో నేను ఉన్నాను, నీ ఎడలకు సఖ్యతలో నేను ఉన్నాను. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం, నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. ప్రభు పేరిట వచ్చువాడు దీవెనలు బడియునుగాక. ప్రభువే దేవుడు, అతడే జ్యోతి అయి మనపై ప్రకాశించను. 118వ కీర్తన 26-27 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనేకమైన ఉద్దేశాలతో, అనేకమైనటువంటి తలంపులతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, ఈ 2026వ సంవత్సరం అంతా మీ కుటుంబాలలో, మీ జీవితాలలో గొప్ప ఆశీర్వాదకరంగా మారాలి అని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు చాలామంది
ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి అని దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని వారి యొక్క అన్ని ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచి వారి కుటుంబాలను వారి బిడ్డలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రత్యేకంగా ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడుతూ ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను పొందుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుడు మానవ స్వభావముతో మా మధ్య జీవింప చిత్తగించితివి. మా శరీరధారి అయిన తరుణి కాంచు మేము అంతరంగికముగా మార్పు చెంది అతనిని పోలి జీవింప మాకు సహాయపడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. మొదటి యోహాను గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని బిడ్డ, అతడు దేవుణ్ణి ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమస్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుణ్ణి ఎరగనివాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలందులకై దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచనకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నా మంచి కాపరి, ప్రభువే నా మంచి కాపరి, ఇక
నాతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 34 నుండి 44వ వచనం వరకు. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికే చాలా పొద్దుపోయినది, ఇక వీరిని పంపివేయుడు, పరిసరమును గల పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకుందురు అని విన్నవించిరి. అప్పుడు యేసు, మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడు అని చెప్పెను. అందుకు వారు, మేము వెళ్ళి 200 దినారములను వెచ్చించి రొట్టెలను కొని వీరందరికీ పంచిపెట్టమందురా అని అడిగిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవో చూడుడు అని ఆయన అడుగగా వారు విచారించిన పిదప 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పిరి. అందుకు యేసు, ఆ జనసమూహములను పచ్చిక బయళ్లపై పంక్తులు తీరి కూర్చుండు అని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ జనసమూహము 100 50 పంక్తులు తీరి కూర్చుండిరి. ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకుని ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతా వందనములు చలిపి ఆశీర్వదించి రొట్టెలను త్రుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను. అటులనే ఆ 2 చేపలను అందరకు వడ్డన చేయించెను. అందరూ సంతృప్తిగా భుజించిరి. పిదప శిష్యులు మిగిలిన రొట్టెల ముక్కలను చేప ముక్కలను ప్రోవు చేసి 12 గంపలకు నింపిరి. భుజించిన వారు 5,000 మంది పురుషులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మేము మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి ఈ నూతన సంవత్సరంలో మీ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చాలని ఈరోజు మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మార్కు శుభవార్త 6వ అధ్యాయము 34 నుండి 44వ వచనం వరకు ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. యేసు ప్రభు 5,000 మందికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏ సందర్భంలో ఇస్తున్నాడు, ఎక్కడ ఇస్తున్నాడు మనం వాక్యం ద్వారా చూడబోతున్నాం. ఆయన ఏ సందర్భంలో ఈ అద్భుతం జరిగిందంటే ప్రియ సహోదరులారా, యేసు ప్రభు శిష్యులు ఇద్దరూ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో నిమగ్నమై రాత్రనగా పగలనగా అనేక పల్లెలకు ప్రాంతాలకు వెళ్ళి యేసు నామములో వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అనేకమైనటువంటి స్వస్థతలు అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధముగా రోజు రోజుకి జనసంఖ్య అనేది పెరిగిపోతూ ఉంది. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా కాలినడకన అనేక మంది జనులు ఆయన చూడడానికి, ఆయన ద్వారా స్వస్థత పొందుకోవడానికి తండోపతండాలుగా వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మార్కు శుభవార్త 6వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలా సువార్త పరిచర్య చేయటం ద్వారా గురు శిష్యులకు కనీసం భోజనము చేయటానికైనను నిద్రపోవడానికైనను సమయం లేకుండాను వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకనే వారు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి సరస్సు దాటి ఆవలి తీరానికి వెళ్ళి అక్కడ నిర్జన ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి అని వాళ్ళు సరస్సు ఒడ్డుకు రాగానే ఆ ప్రభువును చూడడానికి అనేక మంది తండోపతండాలుగా వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాపరి లేని గొర్రెల వలె ఆయన దగ్గరకు వస్తున్నటువంటి ఆ ప్రజలను చూసి ఆ కరుణామయుని యొక్క హృదయం తరుక్కుని పోయిందని మనం చూస్తూ ఉన్నాం. వారేమో రాత్రంతయు రోజంతయు
వాక్య పరిచర్యలో, స్వార్థ బోధలో నిమగ్నమై తిండి తిప్పలు లేక, నిద్రాహారాలు లేక విశ్రాంతి తీసుకోవాలి అని అవతలి ఒడ్డుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది గుర్తించినటువంటి ప్రజలు తండోపతండాలుగా ఆయన దగ్గరకు వస్తున్నట్లు. వారు ఎలా వస్తున్నారంటే రకరకాల బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో, భారముతో కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయి ఏ విధంగా ఉంటారో ఆ విధంగా వస్తున్నట్లుగా ఆయన గమనించి ఆయన హృదయం తరుక్కుని పోయిందంట. ప్రియ సహోదరులారా, అన్ని వేల సంఖ్యలో వచ్చినటువంటి ప్రజలకు ఆ సరస్సు తీరమున ఆయన వాక్యాన్ని బోధించి ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చిన తర్వాత శారీరక ఆహారాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడ్డాడు. 5,000 మందికి ఆహారం. వెంటనే ఎక్కున్నటువంటి శిష్యులను పిలిచి, మీరే వీరికి భోజనాన్ని ఏర్పాటు చేయాలి. ఏ సందర్భంలో యేసుప్రభు అన్నాడంటే, యేసుప్రభు వాక్యాన్ని బోధించడంలో నిమగ్నమైపోయి ఉన్నప్పుడు ఒక శిష్యుడు చెవి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నాడు, అయ్యా పొద్దున ఎప్పుడో వచ్చారు, వాక్యములో నిమగ్నమైపోయి ఉన్నారు, ఎంతోమందికి స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరయ్యా, తొందరగా మీరు వాక్యాన్ని ముగించినట్లయితే వాళ్ళు పక్కన ఉన్నటువంటి పల్లి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు కావలసిన ఆహార పదార్థాలను కొని తెచ్చుకుంటారు అని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మన మీద ఆశతో, మన మీద విశ్వాసముతో, నమ్మకముతో ఎంతో దూరం నుండి వచ్చినటువంటి వీళ్లను వట్టి చేతులతో పంపించి వేద్దామా? లేదు, మీరే వీరికి భోజనం పెట్టాలి అని ప్రభు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైనా మన ఇంటికి అనుకోకుండా ఒక అతిథి వస్తే అల్లల్లాడిపోతూ ఉంటాం. అయ్యో ముందు చెప్తే బాగుండేదండి, అయ్యో ఒక్క మాట చెప్తే బాగుండేది, కనీసం ఒక ఫోన్ కాల్ చేసినా బాగుండేది కదా అని చెప్పి అల్లల్లాడిపోతూ ఉంటాం. ఏదో ఉన్నదేదో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ వచ్చినటువంటి అతిథి ముఖ్యమైనటువంటి అతిథి అయితే ఇంకా ఎంతో చేసి పెట్టాలని ఆశ ఉంటుంది, కానీ ఏమీ లేదు. మనసులో ఎక్కడో ఒక బాధ ఉంటుంది, ఎక్కడో ఒకలాంటి వేదన ఉంటుంది. అయ్యో ఇంకా మంచిగా వండి పెడితే బాగుండేది, ముందుగా చెప్పినట్టుదే ఇంకా ఎక్కువ మంచి వంటలు వండి పెట్టేవాళ్ళమే అనే బాధ ఉంటూ ఉంటుంది. కానీ చూడండి ప్రియ సహోదరులు, ఒక్కరికే అంత అల్లల్లాడిపోతే ఇక్కడ శిష్యుల పరిస్థితి ఏమై ఉండాలి? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 5,000 మందికి భోజనం అంటే అది మామూలు విషయము కాదు. శిష్యులు అంటున్నారు, అయ్యా ఇన్ని వేల మందికి మనం ఎక్కడి నుంచి తీసుకుని వస్తాం అని అడిగినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీ దగ్గర ఏమి ఉందో చూడండి అని ప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఇదిగో ఈ శిష్యులు వెళ్ళి 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని వచ్చాయా, ఇదిగో ఈ జనాలందరిలో వెతకగా మాకు కనిపించింది ఇవేనండి, ఇవి తప్ప ఏమీ లేదు అని శిష్యులు చెబుతూ ఉన్నారు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి దైవ కార్యము అది దేవుని కార్యము. దేవుని మీద ఆధారపడి వచ్చే వాళ్ళ జీవితంలో దేవుడే వాళ్లకు న్యాయం చేస్తాడు, దేవుడే వారికి సమకూరుస్తాడు. అది సరస్సు తీరము, ఎడారి ప్రాంతము, కొండల ప్రాంతం ఏదైనప్పటికీ ఆయన మీద నమ్మకం ఉంచి వెళ్ళిన ప్రతి ఒక్కరికి దేవుని ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఆయన మీద భారంతో వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన వట్టి చేతులతో వదిలిపెట్టడు అనేది సత్యము ఈ వాక్యము ద్వారా మనం వింటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చూడడానికి వెళితే, ఆయన ద్వారా స్వస్థత పొందుకోవడానికి వెళితే, ఆయన ద్వారా ఆత్మీయ ఆహారాన్ని పొందుకోవాలని వెళ్ళినటువంటి వారికి ఆకలి మర్చిపోయారు, సమయాన్ని మర్చిపోయారు, ఆ వాక్యములో లీనమైపోయి వింటున్నారు. ఆ లీనమైపోయి ఆ ధ్యానంలో ఉంటున్నటువంటి వారిని ఎవరు డిస్టర్బ్ చేశారంటే పక్కనున్నటువంటి శిష్యులు డిస్టర్బ్ చేస్తున్నారు. అయ్యా తొందరగా వదిలిపెట్టండి. మనం కూడా స్వార్థ పరిచర్యకు వెళ్ళినప్పుడు ముందుగానే కొంతమంది చెప్తారు, అయ్యా అరగంట చాలు అంటారు, 45 నిమిషాలు చాలు అంటారు. కొంతమంది పూజకు రమ్మంటే లేటుగా వస్తూ ఉంటారు. లేటుగా వచ్చినటువంటి వాళ్ళు, అయ్యా తొందరగా పూజ అవజేయండి అని చెప్తూ ఉంటారు. దేవుని అంటే అంత ఇష్టం మనకి, దేవుడు అంటే అంత భక్తి మనకి. కానీ ఇక్కడ చూడండి, కాపరి లేని గొర్రెల వలె చెదరిపోయి ఆత్మీయ ఆకలితో దాహముతో వచ్చిన వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు వాక్యములో లీనమైపోయి ఉన్నారు. ఎవరు లేవటం లేదు. అందరూ ఆ ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ ఉంటే ఇక్కడ శిష్యులు భయం,
అయ్యా తొందరగా పంపించండి, ఇంతమందికి మనం భోజనం పెట్టలేము, తొందరగా పంపించేయండి అని చెప్తున్నారు. ప్రభు అంటున్నాడు, మన మీద నమ్మకం ఆశతో వచ్చిన వారికి మనమే వాళ్ళ ఆశను తీర్చాలి. ఒకటి ఆత్మీయ ఆకలి అయిపోయింది, రెండు శారీరకమైనటువంటి ఆకలి కూడా తీర్చాలి. అది మనమే చేయాలి అని ప్రభు అంటున్నాడు. ప్రభువుకు తెలుసు శిష్యుల దగ్గర ఏమీ లేదని, శిష్యులు కూడా ఆ ఇంటికి వెళితే జనాలే పెడుతున్నారని ప్రభువుకు తెలుసు. మీరే సమకూర్చండి అని అన్నప్పుడు, మా దగ్గర ఏమీ లేదయ్యా అన్నప్పుడు ప్రభు అడుగుతున్నారు, మీ దగ్గర ఏమి ఉందో పోయి చూడండి అని. చివరికి వాళ్ళు 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని వచ్చారు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ప్రతి కార్యము దేవుని కార్యము. అది దేవుని కార్యమైతే తప్పకుండా దేవుడే సమకూరుస్తాడనేది నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. నా జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు. కొన్నిసార్లు నేను వేరే ప్రాంతానికి సువార్త పరిచర్యకి వెళ్ళడానికి కనీసం పెట్రోల్ కూడా ఉండదు. కనీసం 1000 రూపాయలు ఉంటే బాగుండు ఆ ప్రాంతానికి వెళ్ళడానికని. ఆ సమయంలో ఎవరో ఒకరు, అయ్యా ఇదిగో మీ పరిచర్యకు ఉంచుకోండి అని ఫోన్పేలో గూగుల్ పే ద్వారా పంపిస్తూ ఉంటారు. లేదా ఎవరో ఒకరు బ్లెస్సింగ్ తీసుకుని ఇదిగో మీ పరిచర్యకని ఇస్తూ ఉంటారు. ఇవి నా 10 సంవత్సరాల జీవితంలో అనేక పర్యాయాలు చూశాను. ఈ 1000 రూపాయలు తీసుకుని అక్కడికి వెళ్ళి వాక్య పరిచర్య చేస్తూ తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ తిరిగి రావటానికి కూడా దేవుడే సమకూరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, దేవునికి పరిచర్య చేసే సేవకులకు, యాజకులకు దూతలుగా దేవుడు కొంతమందిని మాత్రమే నియమిస్తాడు. ఆ సేవకులు, ఆ యాజకులు చేయి చాచి అడగక ముందే, నోరు తెరిచి అడగక ముందే దేవుడే తన దూతలను పంపించి వారి యొక్క అవసరాలను తీరుస్తాడు అన్నది ఇది యథార్థము, నిజము అని నేను నమ్ముతూ ఉన్నాను. నేనే దానికి సాక్షి అని మీ ముందు నేను గర్వంగా చెబుతూ ఉన్నాను. ఈరోజు ప్రియ సహోదరులారా, నేను వాడుతున్నటువంటి చెప్పుల దగ్గర నుంచి నేను వాడుతున్నటువంటి వాహనం వరకు ఏ ఒక్కటి కూడా నాది కాదు, దేవుడు సమకూర్చాడు. మీలాంటి మంచి మనసుల ద్వారా, మీలాంటి దూతల ద్వారా దేవుడే దానిని సమకూరుస్తూ ఉన్నాడు. మొదటిగా ఈ ఛానల్ను ప్రారంభించినప్పుడు కేవలం ఒక చిన్న మొబైల్ ద్వారానే ప్రారంభించాం. అది పగిలిపోయిన తర్వాత ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నప్పుడు వెంటనే కొంతమంది దూతలు, అయ్యా మేమున్నాము, ఈ పరిచర్య మీరు ఆపవద్దు, ఇదిగో మీరు చేస్తున్నటువంటి ఈ పరిచర్య ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంది, ఈ యొక్క పరిచర్యలో మేము తోడుగా ఉంటే మీరు ఎంతమందికి పరిచర్య చేస్తున్నారో వాళ్ళ దీవెనలు కూడా మాకు వస్తాయని కొంతమంది భక్తులు ముందుకు వచ్చి ఇదిగో ఈ యొక్క పరికరాలన్నీ కూడా కొని ఇవ్వటం జరిగింది. ఇది దేవుని యొక్క సమకూర్పు, ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. అందుకని ప్రియ సహోదరులారా, దైవ కార్యాలను నడిపించడానికి దేవుడు కొంతమందినే ఎన్నుకుంటాడు. వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని దీవిస్తూ ఉంటాడు. ఈరోజు ప్రియ సహోదరులారా, 5,000 మందికి ఆహారం పెట్టడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసా? ఆశ్చర్యపోతారు ప్రియ సహోదరులారా. కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు ఉన్నటువంటి కోటీశ్వరులు కాదండి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కాదండి. దేవుడు ఈరోజు ఈ 5,000 మందికి ఆహారం పెట్టడానికి ఆశ్చర్యపోతారు, ఒక చిన్న బాలుడిని ఆయన ఎన్నుకున్నాడు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, ఆంద్రేయ గారు వెళ్ళి ఆ చిన్న బాలుని దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని వెళ్ళి ప్రభువుకు అప్పగిస్తున్నాడు. అయ్యా, చిన్న బాలుడి దగ్గర వాళ్ళ అమ్మ ఇచ్చిందంట, ఆకలిగా ఉంటుందిరా, నీవు వెళ్ళు, వాక్యాన్ని వినేటప్పుడు ఆకలి అవుతుంది, ఆ ప్రాంతంలో ఏమీ ఉండవు. అమ్మ తన కోసం ఇచ్చినటువంటి ఆ 5 రొట్టెలను 2 చేపలను దైవ సేవకుల చేతిలో పెట్టాడు, ఈ యొక్క అపోస్తుల చేతిలో పెట్టాడు. చూడండి ఆ చిన్న బాలుడి యొక్క ఉదార స్వభావం చూడండి. ఈరోజు ఆ చిన్న బాలుని దేవుడు ఎంత ధన్యమైనటువంటి బిడ్డగా మార్చాడంటే, తరతరాల వరకు ఈ చిన్న బాలుడు చరిత్రలో సజీవంగా నిలిచిపోయాడు. కాలాలు మారినా, యుగాలు మారినా ఈ చిన్న బాలుడు చేసినటువంటి ఆ త్యాగం, ఆ మంచి హృదయాన్ని ఈరోజు వరకు కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రియ
సహోదరి సహోదరులారా, మనం దేవుని దృష్టిలో దీర్ఘాయుషులంగా ఉండాలి. ఈ లోక దృష్టిలో కాదు ప్రియ సహోదరులారా. దేవుని దృష్టిలో దీర్ఘాయుషులుగా ఉండాలంటే దేవుని కార్యాల్లో ఉత్సాహంగా పాలు పంచుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు, మనల్ని ఉన్నతమైన స్థాయికి చేరుస్తూ ఉంటాడు. అన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళల్లో ధనవంతులు లేరా? వాళ్ళలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు లేరా? డబ్బు, బంగారము, వజ్రాలు, వైదుర్యాలు ఉన్నవాళ్ళు లేరా అంటే చాలామంది ఉన్నారు, కానీ ఎవరు ముందుకు రాలేదు. కానీ దేవుడు ఈ చిన్న బాలుడికి మాత్రమే ఈరోజు ఈ దైవ కార్యంలో పాలు పంచుకోవడానికి, దైవ కార్యాన్ని విజయవంతం చేయడానికి ఈ చిన్న బాలుడును వాడుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దైవ కార్యాల్లో మనం ఎంత ముందుగా ఉంటామో దేవుడు కూడా మనల్ని అంతే ఉన్నతంగా నడిపిస్తూ ఉంటాడు, అంతే ఆశీర్వాదాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. మనల్ని ఇచ్చేవానిగానే దీవిస్తాడు, కానీ తీసుకునేవాడిగా కాదు, ఆధారపడే వాళ్ళుగా కాదు. ఒక తలగానే దీవిస్తుంటాడు, కానీ ఒక తోకగా కాదు అని బైబిల్ వాక్యంలో మనం అనేక పర్యాయాలు విన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువునకు మనతో పని ఉంది, ప్రభు యొక్క పరిచర్యకు మనతో పని ఉంది. దేవుడు అడుగుతున్నాడు, నీ దగ్గర ఏమి ఉంది? నా పరిచర్య ముందుకు వెళ్ళాలి, నా యాజకులు చేస్తున్నటువంటి పరిచర్య ముందుకు వెళ్ళాలి, నా రాజ్యం కట్టడానికి పరిచర్య అవసరం. ఈ పరిచర్య ముందుకు వెళ్ళాలంటే మీ అందరి యొక్క సహకారం అవసరం. ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళడానికి నీ దగ్గర ఏమి ఉంది? అయ్యా, నా దగ్గర లక్షలు లేవయ్యా, నా దగ్గర వేలు లేవయ్యా, కోట్లు లేవయ్యా, 10 రూపాయలు ఉన్నాయి కదా, అది 1 రూపాయి అన్నా ఉన్నది కదా. ప్రియ సహోదరులారా, ఆశ్చర్యం నాకు, ప్రతిరోజు నా యొక్క ఫోన్పేలో ఎవరో ఒక వ్యక్తి 2 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు పంపిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన పంపిస్తూ ఉన్నాడు. 2 రూపాయలు, 10 రూపాయలు, కొన్నిసార్లు 15 రూపాయలు, ఈ విధంగా ప్రతిరోజు పంపిస్తూ ఉంటాడు. ఆయన పిలవాలని, ఆయన ఎవరో తెలుసుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను. సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి నేను ఆ వ్యక్తి ఎవరా అని నేను చూస్తున్న నెంబర్ డీటెయిల్ రావటం లేదు. ఒకరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది ప్రియ సహోదరులారా. ఆ ఫోన్ కాల్, ఒక వ్యక్తి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నేను ఇంకా దేవునికి సేవ చేయాలి, దేవుడు నాకు ఇచ్చిన దానిలో దేవునికి సేవ చేయాలి, నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉన్నాడు. నేను అడిగాను, అయ్యా మీరు ఏం చేస్తారు అని అన్నప్పుడు, అయ్యా నేను గుడి దగ్గర మెట్ల కింద కూర్చుని భిక్షం అడుగుతానయ్యా, నేనేనయ్యా ప్రతిరోజు మీకు ఆ 10 రూపాయలు 5 రూపాయలు పంపించేది నేనేనయ్యా, నాకు వచ్చిన దానిలో 10వ భాగాన్ని మీకు పంపిస్తున్నాను అన్నప్పుడు నా కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ప్రియ సహోదరులారా, ఒక భిక్షగాడు తనకు 100 రూపాయలు వస్తే దానిలో 10 రూపాయలు నాకు పంపిస్తూ ఉన్నాడు, 150 వస్తే 15 రూపాయలు, తనకు వచ్చిన దానిని బట్టి ఆయన నాకు 10వ భాగాన్ని పంపిస్తున్నాడు. అయ్యా నీవెక్కడ ఉంటావో చెప్పు, నేను వచ్చి కలుస్తానంటే, అయ్యా వద్దయ్యా, నేను ఇలాగే నా స్థితిని బట్టి నేను దేవునికి సేవ చేయాలి అని ఆయన మరి ఈ విధంగా చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సడన్గా ఒక 6 నెలల తర్వాత సడన్గా నా ఫోన్పేలో 1000 రూపాయలు పడ్డాయి. 1000 రూపాయలు పడినాయి. నేను మామూలుగా ఎవరు పంపించారో తెలుసుకుని వాళ్ళు కాల్ బ్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియ సహోదరులారా, అదే వ్యక్తి, అయ్యా నాకు ఈరోజు 10,000 రూపాయలు వచ్చాయి, ఒక వ్యక్తి నన్ను తీసుకుని వెళ్ళి వాచ్మెన్గా ఉండమని తీసుకుని వెళ్ళాడయ్యా, ఆ 10,000 రూపాయల్లో 10వ భాగాన్ని మీకు ఇస్తున్నాను అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రియ సహోదరులారా, అది 1 రూపాయే 5 రూపాయలని మనకు అనిపించవచ్చు, కానీ ఉన్నది అది మాత్రమే, ఆయనకున్నది అదే స్థితి. ప్రతి 1 రూపాయి కూడా చాలా విలువైనది. ఈరోజు చాలామంది దైవ పరిచర్యకు ఎంతో విశ్వాసముతో, ఎంతో మంచి మనసుతో ఈరోజు సహాయం చేస్తున్నారంటే వాళ్ళకి ఎక్కువై చేయటం లేదు ప్రియ సహోదరులారా. వాళ్ళకి డబ్బులతో అవసరం లేకుండా చేయటం లేదు, వాళ్ళు త్యాగం చేసి పంపిస్తున్నారు. ఎక్కడో త్యాగం చేసి ఏదో కొన్ని వదులుకుని
మంచి మనస్సుతో వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి త్యాగం చేసి పంపిస్తున్నారు. వాళ్ళు పంపించే ప్రతి రూపాయికి మనం దేవుని దగ్గర లెక్క చెప్పాలి. వస్తున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు మనం వాడుకుంటే దేవునికి మనం లెక్క చెప్పాలి. కాబట్టి ప్రియ చాలా జాగ్రత్తగా ఆ విలువైనటువంటి డబ్బులను దైవ సేవకు మాత్రమే ఉపయోగించాలి, కానీ మన ఆడంబరాలకో మన ప్రత్యేకమైనటువంటి మన యొక్క జల్సాల కోసం కాదు అని నేను ఈరోజు చెప్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మేము మా బృందం అంతా కూడా ప్రతి నెల దైవ సేవలో వచ్చినటువంటి దశమ భాగాన్ని తీసి ప్రతి నెలలో ఒకసారి భిక్షగాళ్లకు భోజనం పెట్టడం, లేకపోతే బెడ్షీట్లు ఇవ్వటం, లేకపోతే వాళ్ళు ఎవరికైనా పేద పిల్లలకు ఏదో ఒకటి సహాయము చేయటం చేస్తున్నాం. ఎందుకంటే మనము కూడా దేవునికి లెక్క చెప్పాలి. వచ్చిన దానిలో మనం కూడా దేవునికి లెక్క చెప్పాలి. ఒకరోజు ఒక పరిచర్యకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా ఈ దైవ సేవకులందరూ దశమ భాగం ఇవ్వండి అని అడుగుతున్నారు, మరి దైవ సేవకులకు వచ్చిన దశమ భాగం ఏం చేస్తున్నారు అని అడిగాడు. యథార్థం ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా దశమ భాగం తీయాలి. ఆ రోజు నుంచి అవును కదా, ఒక వ్యక్తి ద్వారా దేవుడు మనకు సత్యాన్ని తెలియజేశాడే అని ఆ రోజు నుంచి మేము ప్రతి నెల మాకు ఉన్న దానిలోనే ఏదో ఒక సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికి కాదు ప్రియ సహోదరులారా. ప్రజలు దైవ పరిచర్యకి ఇస్తున్న ఒక్కొక్క రూపాయికి మనం దేవునికి లెక్క చెప్పాలి. వారి కోసం అనుక్షణం ప్రార్థన చేయాలి. వాళ్ళ తలంపులు నెరవేరేంత వరకు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇచ్చిన వారు మనకు కనిపించరు, కానీ దేవుడు ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తూ ఉన్నాడు. ఆత్మ పరిశీలన ఉండాలి, యథార్థమైనటువంటి హృదయం ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క 5,000 మందికి ఆహారం ఇవ్వడానికి చిన్న పిల్లవాడిని వాడుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు. నీతో కూడా చాలా పని ఉంది, నీ దగ్గర ఏమి ఉంది బిడ్డ అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. 1 రూపాయి అయినా అది దేవునికి విలువైనదే, 10 రూపాయలైనా అది దేవునికి విలువైనదే. ఎవరి వారి సామర్థ్యాన్ని బట్టి దేవునికి మనం ఇవ్వగలిగితే దేవుడు వారి సామర్థ్యాన్ని ఇంకా ఉన్నతంగా రెట్టింపుతనంతో దేవుడు వారిని దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని విషయంలో నీవు ఇచ్చిన ఒక్కొక్క రూపాయి పరలోక రాజ్యంలో లెక్కించబడుతుంది. తీసుకున్న మనుషులు మర్చిపోతారేమో, తీసుకున్న వాళ్ళు గుర్తించరేమో, కానీ దేవుడు మాత్రం ప్రతి ఒక్కటి ఆయన గుర్తించుకుంటూ ఉంటాడు. కానీ దానిని స్వీకరించిన సేవకులు మాత్రం చాలా బాధ్యతగా జీవించాలి, దేవునికి అనుకూలంగా జీవించాలి. కేవలం దేవుని పరిచర్యకు మాత్రమే దానిని ఉపయోగించాలి. అప్పుడే నిన్ను, నీ పరిచర్యను, మీ యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనందరి మీద బాధ్యత ఉంచాడు. నీ దగ్గర ఏముంది? నా పరిచర్యకై, నా మహిమార్థమై నీ దగ్గర ఏముంది? అది కేవలం డబ్బే కానవసరం లేదు. యాజకుల కోసం ప్రార్థన చేసినా అది ఉన్నతమైనటువంటి ధనము కంటే విలువైనది. వారికి సహాయం చేసిన, గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చిన, ఒక కుర్చీ కొని ఇచ్చిన, అది దైవ పరిచర్యలో భాగంగానే ఉంటుంది. దేవుని సన్నిధిని ఊడ్చిన, అక్కడ ఉన్నటువంటి కాగితాలు తీసి పక్కన పెట్టిన దేవుని పరిచర్యలో అది విలువైనటువంటి సేవే. కాబట్టి మనం అందరం కూడా దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని యొక్క చిత్తానుసారం జీవించాలి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని, దేవుడిచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని దేవుని యొక్క మహిమ కొరకు జీవించాలని దేవుడి వాక్యము ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప అవకాశాన్ని వినియోగించుకునే యోగ్యతను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈరోజు 5,000 మందికి ఆహారం పెట్టడానికి ఒక చిన్న బాలుని ఎన్నుకున్నా. మేము కూడా ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ, దైవ కార్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ చాలాసార్లు నిరాకరించాము. మనకెందుకులే అని పక్కకు వెళ్ళిపోయాం. ప్రభా, మేము చేసినటువంటి అశ్రద్ధను బట్టి మమ్మల్ని క్షమించమని, మీ మంచి మనసుతో మమ్మల్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ప్రత్యేకంగా 10-12 సంవత్సరాల నా ఈ పరిచర్యలో అనేక మంది ముందుకు వచ్చి ఈ యొక్క పరిచర్యను ముందుకు నడిపించి ఉన్నారు.
ఈ పరిచర్యను ముందుకు వెళ్ళడానికి సహాయ సహకారాలు అందించి ఉన్నారు. ప్రభా, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటున్నాం. వారి యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని వేడుకుంటున్నాం. గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి వారు చేసిన ప్రతి సహాయాన్ని కూడా నూరంతలుగా ఆశీర్వదించమని, చిన్నపిల్లవాడిని ఏ విధంగా తరతరాల వరకు ఆశీర్వాదకరంగా మార్చావో ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ పరిచర్యలో అనేక మందిని ప్రభా నీవు ప్రోత్సహిస్తున్నావు. ఏమీ లేని స్థితిలో నేనున్నాను అని నీ దేవదూతల ద్వారా మాకు సహాయాన్ని అందిస్తూ ఉన్నావు. మీకు స్తోత్రమయ్యా. ముఖ్యంగా నిత్యం నిన్ను ఆరాధించమనే ఆరాధన ద్వారా అనేక మందిని తాకి స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రమయ్యా. అనేకమైనటువంటి కుటుంబాలను విశ్వాసంలో నడిపించే యోగ్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. 2025వ సంవత్సరం అంతా ఈ యొక్క ఛానల్కు మా పరిచర్యకు సహాయం చేసిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఈ 2026వ సంవత్సరం అంతా కూడా ఈ పరిచర్యను ఉత్సాహంతో ఇంకా ముందుకు నడిపించడానికి కావలసినటువంటి మీ దూతలను ఎన్నిక చేసుకోమని, వారి యొక్క మంచి మనసు ద్వారా, ఉదార స్వభావం ద్వారా ఆ బిడ్డలను, వారి బిడ్డలను తరతరాల వరకు వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను, కుటుంబాన్ని కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, అనేకమైన బాధలు, సమస్యలు, ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్కరిని తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, విడాకుల సమస్యలు, రకరకాల సమస్యలతో సతమతమవుతున్న వారికి మీరే న్యాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని ఫోన్ కాల్స్ ద్వారా ప్రతిరోజు అడుగుతున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమర్పింతును 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 నా తనవు మనసు ఆత్మను సమర్పింతును నా తనవు మనసు ఆత్మను సమర్పింతును తండ్రి నా సర్వమును సమర్పింతును నీ జీవించు కాలమంతా నీకే సొంతము. హృదయమును నీకే అర్పింతున్ కపటములే కాదాని కాపాడుమా నా మనసును హృదయమును నీకే అర్పింతున్ కపటములే కాదాని కాపాడుమా హృదయ వాంఛలన్నీయు అర్పింతును హృదయ వాంఛలన్నీయు అర్పింతుము నిర్మలం నెమ్మదితో నన్ను నింపుమా నిర్మలం నెమ్మదితో నన్ను నింపుమా సమర్పింతును సమర్పింతును
సొంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంతా నీకే సొంతము. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేమర్పించు ఈ కానుకలను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసములతో మేము ఇప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యముల ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలుగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుతము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమునొచ్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నావు. దైవ స్వభావములో మా కనులు గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవము ద్వారా మా స్వభావములో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారుడుగా ఉన్నను కాలవాహినులు ఇప్పుడు మా స్వభావములో ప్రత్యక్షమాయెను. పతనమైన సమస్తమును తనయందు పునరుద్ధరించుటకును, సృష్టినంతటినీ సమగ్ర స్థితికి చేర్చుటకును, దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరల ఆహ్వానించుటకును అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళముతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. ప్రియా సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మన ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి నడుపూజలో మనం ప్రవేశించాం. దేవుడే సాక్షాత్తు పరలోకము నుండి భూలోకానికి దిగి వస్తున్న ఓ పవిత్రమైన సమయం ఇది. బలిపీఠం మీద ఉన్నటువంటి అప్పము, ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చుకుని సజీవ దేవునిగా మనందరి ముందు ప్రత్యక్షమయ్యే సమయం ఇది. ఈ సమయంలో విశ్వాసంతో మీరు ఏది అడిగినా అతి త్వరలోనే దానిని మీరు పొందుకోబోతున్నారు. రెండు చేతులు జోడించి భక్తి విశ్వాసాలతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి
త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణంను ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక.
అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభు అన్నికిలోండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ రక్షించడం కోసం పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నీ
మన పట్ల దేవుని ప్రేమ అపారము. అందువలననే మానవ పాప స్వభావం వంటి స్వభావముతో తన కుమారుని ఈ లోకమునకు పంపెను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము పాలు పంచుకున్న ఈ దివ్య సంస్కారము ద్వారా సంతృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తును ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్య దర్శనముకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనం.